హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇచ్చారు. ఓకే సెకండ్ అండి. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ఒకసారి చూద్దామా. కోదాడలో 1827, నాగర్ కర్నూలులో 1876, కొత్తగూడెంలో 1922. బర్రెలక్క బెటర్ కదా పవన్ కళ్యాణ్ గారు. చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. మీలాగా సినిమా హీరో అన్న ఇమేజ్ లేదు, బీజేపీ మద్దతు లేదు, సొంతంగా ఒక పార్టీ లేదు. 5,000కు పైగా ఓట్లు తెచ్చుకుంది. ఆ నోటా ఈ నోటా ఏ నోటా విన్నా మీరు నోటాతో పోటీ పడ్డారనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది రియలైజేషన్.